మంత్రి అఖిల ప్రియకు ఏమీ తెలియదు, తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నారు ఏపీ హోంమంత్రి చినరాజప్ప. అఖిల గన్మెన్ల తిరస్కరణపై స్పందించిన ఆయన ఏమైనా సమస్యలు ఉంటే పెద్దల దృష్టికి తీసుకొస్తే బాగుండేదని సూచించారు. అఖిల ఇలా చేయడం తగదన్నారు. ఈ విషయం సీఎం దృష్టికి కూడా వెళ్లిందని, చంద్రబాబు సమస్య పరిష్కరిస్తారని చెప్పారు చినరాజప్ప. రక్షణ ఉంది, మంత్రికి ఎత్తుకున్నది ఉంటుంది. నేను చెప్తాను కదా, ఆవిడ పెద్దోళ్ళు చెప్పుకోవాలి, సమస్య వచ్చినప్పుడు పెద్దోళ్ళు చెప్పుని అది మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిందని సాల్వ్ అయిపోతుంది చెప్పండి. మొన్న మంత్రిగా వచ్చారు, ఆవిడకి ఇంకా చాలా తెలుసుకోవాల్సిన తెలుసుకుంటుంది. ఆవిడ సమస్యలు వస్తాయి, సమస్యలు పరిష్కారం చేసుకోవాలి, పెద్దలతో చెప్పాలి. దానికన్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది, పరిష్కారం చేస్తాడు. ఎందుకంటే సమస్యలు వస్తాయి, ఎందుకంటే పోలీసు వాళ్ళు డ్యూటీ చేసినప్పుడు కరెక్ట్గా డ్యూటీ చేస్తూ ఉంటారు. మాకేంటంటే మేము మా కోణంలో ఇవాళ ప్రజల పక్కన ప్రజలను కాపాడాలి, తర్వాత మాకు రాజకీయ ఎలక్షన్ కావాలని మేము ఉంటాం. ఆ లా అండ్ ఆర్డర్ ఇవాళ సీఎం గారు ఏంటంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దాని మీద కొంత మాకు ఇబ్బంది ఉంటాయి, అవన్నీ కూడా సెటిల్ చేసుకోవాలంటే అధికారులు పెద్దలకు చెప్పాలి, అధికారులతో మాట్లాడాలి. అది సీఎం గారి దృష్టికి వెళ్ళింది, సాల్వ్ చేస్తాం. రక్షణ ఎందుకు లేదు, సామాన్యుడిగా రక్షణ ఉంది, మంత్రికి ఎత్తుకున్నది ఉంటుంది. నేను చెప్తాను కదా, ఆవిడ పెద్దోళ్ళు చెప్పుకోవాలి, సమస్య వచ్చినప్పుడు పెద్దోళ్ళు చెప్పుని అది మీ ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళిందని సాల్వ్ అయిపోతుంది చెప్పండి. మొన్న మంత్రిగా వచ్చారు, ఆవిడకి ఇంకా చాలా తెలుసుకోవాల్సిన తెలుసుకుంటుంది. ఆవిడ సమస్యలు వస్తాయి, సమస్యలు పరిష్కారం చేసుకోవాలి, పెద్దలతో చెప్పాలి. దానికన్నా ముఖ్యమంత్రి గారి దృష్టికి వెళ్ళింది, పరిష్కారం చేస్తాడు. ఎందుకంటే సమస్యలు వస్తాయి, ఎందుకంటే పోలీసు వాళ్ళు డ్యూటీ చేసినప్పుడు కరెక్ట్గా డ్యూటీ చేస్తూ ఉంటారు. మాకేంటంటే మేము మా కోణంలో ఇవాళ ప్రజల పక్కన ప్రజలను కాపాడాలి, తర్వాత మాకు రాజకీయ ఎలక్షన్ కావాలని మేము ఉంటాం. ఆ లా అండ్ ఆర్డర్ ఇవాళ సీఎం గారు ఏంటంటే లా అండ్ ఆర్డర్ కరెక్ట్గా ఉండాలని చెప్పి అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. దాని మీద కొంత మాకు ఇబ్బంది ఉంటాయి, అవన్నీ కూడా సెటిల్ చేసుకోవాలంటే అధికారులు పెద్దలకు చెప్పాలి, అధికారులతో మాట్లాడాలి. అది సీఎం గారి దృష్టికి వెళ్ళింది, సాల్వ్ చేస్తాం.